నమస్కారాలు. ఇంకా ముఖ్యం ఏంటంటే వేదిక మీద ఉన్నటువంటి వారికంటే ఇక్కడ కూర్చున్నటువంటి వారికి మరీ మరీ నమస్కారాలు. ఎందుకంటే ఇంతటి ఎర్రటి ఎండలో ఇక్కడ ఈరోజు నాకు సత్కారానికి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వమైనటువంటి నమస్కారాలు. మరి నేను మొట్టమొదటిగా రేపూడి తండాలో జాయిన్ చేయడానికి నేను అక్కడ జాయిన్ అయినప్పుడు ఒక సీనన్న బజాజ్ చేతకు 1436 ఆ బండి నెంబరు ఆయన స్కూటర్ వేసుకొని చిలుకూరువాడుగూడెం హై స్కూల్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు నేను మైలవరంలో ఒక ప్రైవేట్ కాలేజీలో సాంస్క్రిట్ అండ్ తెలుగు లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను. అక్కడ మొదలైంది మాది 25 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం. మా సీనన్న నేను ఒకే మంచం ఒకే మంచం అంటే ఒకే చాప్ మీద పడుకునేవాళ్ళు. ఇద్దరు ఒకే చోట కాలేజీలో, ఇద్దరం కూడా ఒకే కంచం. మా అన్నయ్య సాంబార్ చాలా బాగా పెట్టేవాడు. సాంబార్ పెట్టుకొని చక్కగా అన్నం తినేవాళ్ళం. ఈ యూనియన్లు ఇవన్నీ కూడా ఏమీ లేవు, ప్రశాంతమైనటువంటి ఇంటికాడ చేస్తారు. ఎందుకంటే మాకు కల్మషం లేనటువంటి ప్రేమ స్నేహంతో అలా ఉన్నామని చెప్పడం కోసం చెప్పాను. ఉద్యోగం వచ్చి నేను రేపూడి తండా జాయిన్ అయినప్పుడు అన్నయ్య దగ్గర 1436 అని ఒక స్కూటర్ ఉండేది. అన్నయ్య అనేవాడు, నాగరాజు ఇది ఒక ఏఈ గారి స్కూటరు, దీనికి ఒక రూమ్ కట్టించి ఆయన దీనికి ఉంచేవాడు, అది తీసుకోయా నీ గవర్నమెంట్ జాబ్ వచ్చిందని అనేవాడు ఆయన. వెంటనే ఏమో వచ్చింది లేదు అవసరానికి ఉంటుందని ఆ స్కూటర్ తీసుకున్నాను. అది తీసుకోగానే నాకు వెంటనే ఉద్యోగం వచ్చింది. నాగరాజు, నువ్వు క్వాలిఫై ఉన్నావు, ప్రైవేట్ కాలేజీలో ఎంతకాలం అని మనం చేస్తాము, నువ్వు ఈ స్కూటర్ తీసుకుని నీకు ఉద్యోగం వచ్చిద్దాన్ని. అన్నా నీకు గుర్తుందో లేదో ఆ విషయం అంటే నేను అన్నాను, అన్న వచ్చిద్దా అన్న, ఏంటదొక ఇదిగా వచ్చింది లేకపోతే లేదు, నేను కూడా ఇలానే అనుకున్నాను. తీసుకున్నాడు. తీసుకున్నటువంటి కొద్ది రోజుల్లోనే ఉద్యోగం వచ్చింది. అన్న మీద ఒక నమ్మకం ఏర్పడింది నాకు, ఓ నిజమే అనేటువంటిది. సరే అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ స్కూటర్ మీద ఇందా చెప్పాడు ఆ మిత్రుడు సురేంద్ర, కిరణం, ఇక్కడ పుచ్చకాయ నరసరావు అని ఇంకో హారణ్యుడు మా హిందీ మాస్టర్, అందరికి చాలా మంది తెలుసు. మేము రోజు ఆ స్కూటర్ మీద రేపూడి తండాకి అప్పటికి తిరుగుతూ ఉండేవాళ్ళం. ఎవరి ముందు వస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ స్కూటర్ అక్కడ పెట్టి మళ్ళీ వచ్చేవాళ్ళం. మా జర్నీ అంతా కూడా సురేంద్రన్న, కిరణ్, పుచ్చకాయ నరసరావు అంతా మేము బాగా తిరిగి వచ్చేటువంటి వాళ్ళం అప్పుడు. సరే ఇలా జీవితం అలా ప్రారంభమైనటువంటి జీవితం 25 ఏళ్ల క్రితం ఉంది. ఇలా అంచెలంచెలుగా మరి తెలుగు సాహిత్యం ప్లస్ నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క డాక్టరేట్లో తెలుగు సాహిత్యం ప్లస్ సోషల్ వర్క్ అనేది కూడా ఉంది. నేను ఎందుకు చెప్పానంటే దీనికి కారణం, ఈ సోషల్ వర్క్ అనేటువంటి దాంట్లో డెమోక్రటిక్ PRTU సేవాదళ్ అనేది కూడా భాగస్వామ్యం అయి ఉంది. ఎందుకంటే నాకు చెప్పాడు అన్న మెడికల్ క్యాంప్ అనేది దీపల నగర్లో విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగింది కదా, ఆ మెడికల్ క్యాంపు తర్వాత తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి దీనికి మనకి 2 సార్లు అబ్దుల్ కలాం ఇచ్చినటువంటి అవార్డు అనేటువంటిది, గుర్రం జాషువా అవార్డు అనేటువంటిది. అంటే ఈ సేవాదళ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కూడా అందులో సబ్మిట్ చేశాను నేను. అది కూడా సబ్మిట్ చేస్తే వాళ్ళు సబ్మిట్ చేసినప్పుడు ఇది ఎక్కడా ఏంటి అని అడిగారు ఢిల్లీ వాళ్ళు. దాన్ని హిందీలో రాసి పంపించమన్నారు ఆయన్ని. హిందీలో రాయటం రాకపోతే నాకు వైజాగ్లో ఒక మిత్రుడు ఉంటే ఆయన అడిగి ఆయనతో తర్జుమా చేయించుకొని ఇవన్నీ పంపించాను. పంపించి ఎందుకంటే ఎందుకు చెప్పానంటే నాకు ఈ డాక్టరేట్ రావడానికి కారణం ఈ సాహిత్యం ఇదంతా కూడా నా సబ్జెక్టు ఒక ఎత్తు అయితే, రెండోది ఈ సేవాదళ కార్యక్రమాల్లో కొన్ని కూడా ఉన్నాయి అనేది నేను చెప్తా ఉన్నాను అనమాట. అందుకే వాళ్ళు ఏం చేశారంటే నాకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఇందులో ఇది తెలుగు సాహిత్యము అండ్ మరియు ఇది కూడా మనకి సోషల్ వర్క్ అనేటువంటిది కూడా ఇచ్చారు దీనికి వచ్చేటప్పటికి. ఇలా ఈ ప్రతి కార్యక్రమానికి కూడా మరి సాహితీ పరంగా ఇది ఒక ఎత్తు అయితే, రెండోది నేను పనిచేసేటువంటి పాఠశాలలో ప్రతి పాఠశాలలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఏది ఈ సోషల్ వర్క్ వీటితో పాటు ఇక్కడ గంగినీరు వచ్చిన తర్వాత మా సోదరుడు మరి మన రామకృష్ణ గారు ఏ కార్యక్రమం చేసినా ఆయన ఒకటే అనేవాడు, అన్న ఏదన్నా చెయ్యి, మన స్కూల్కి మంచి పేరు రావాలి, మనకు మంచి పేరు రావాలి, మనం బాగా చేయాలి అని. ఆయన కూడా మంచి హార్డ్ వర్కర్. మేము చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఇది కూడా
మా హెచ్ఎం గారికి, మా పాఠశాల వారికి కూడా భాగస్వామి ఉంది నా యొక్క డాక్టరేట్లో. ఇది నా ఒక్కడనే కాదు, ప్రతి ఒక్కరందరిది, నా పాఠశాలది ఉంది, నా సేవాదళది ఉంది. ఇవన్నీ కూడా ఇందులో పార్టిసిపేషన్ ఉన్నదనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఏంటంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి. డాక్టరేట్ రావడానికి కారణం అంటారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా, మా యూనియన్ అధ్యక్షులు వారు అయినటువంటి మన జీగుంటూరు మండల శాఖ అధ్యక్షులు రామారావు గారి వేదిక మీద రావాల్సిందికి వచ్చినాను. అదేవిధంగా మైలవరం మండల శాఖ అధ్యక్షులు కోటేశ్వరరావు గారు, మీరు వస్తే కానీ సమానం చేయించుకొని అంటున్నాడు ఆయన. ఇంకొక విషయం ఏంటంటే, డాక్టరేట్ అనేది నేను 1994లో రావాలని కోరుకున్నా. 1994లో మా గురువు గారు వెంకటరామయ్య గారు అని SRR కాలేజీలో హిస్టరీ లెక్చరర్, ఆయన వాళ్ళ సోదరి జీకొండూరి ఆమె. నేను అప్పుడు అనుకున్నాను నేను రావాలి అనేటువంటి నా మైండ్లో 1994లో అయితే ఇది 2024కి అది రూపాంతరమైంది. సరే, అది అయిపోయిన తర్వాత చాలా రోజులు అనుకున్నాను నేను, అనుకొని వస్తే చేయాలి అనుకున్నాను. అనుకున్న తర్వాత ఇక్కడికి మా డాక్టర్ సీనానికి డాక్టరేట్ వచ్చింది. అప్పుడు అనుకున్నాను నేను, అప్పుడు తర్వాత నేను మర్చిపోయాను దాని సంగతి. అన్న తర్వాత అన్ననే ఆదర్శంగా తీసుకున్నాను నేను ఆ విషయంలో. అన్న మిమ్మల్ని నేను ఈ విషయంలో చాలా ఆదర్శంగా, మీరు స్కూటర్ తీసుకున్నాను, సక్సెస్ అయ్యాను, మీరు అవార్డు తీసుకున్నారు, మళ్ళీ నా మనసులో పడింది ఏదైనా సరే అవ్వాలని నేను మనసులో అది ఛాలెంజ్గా తీసుకున్నాను.